చంద్రబాబు పాలనలో విధ్వంసం తప్ప రాష్ట్రానికి ఒరిగింది శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. పబ్లిసిటీ పీక్, రాష్ట్ర ప్రయోజనాలు వీక్ లా మారిందన్నారు. చంద్రబాబు పాలనలో ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ 8వ స్థానానికి పడిపోయిందన్నారు. హామీలు అమలు చేయకుండా దగా చేశారని ఆయన మండిపడ్డారు. మరి 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 ఉన్నింది రాష్ట్ర దేశంలో. మరి మీ 2 సంవత్సరాల పాలనలో నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో 8వ స్థాయికి ఎందుకు దిగజారింది అని చెప్పి సమాధానం చెప్పాలి. వీళ్ళ దగ్గర ధైర్యం ఉంటే దీనికి ఆన్సర్ చేయాలి. ఎవరు అరాచకం సృష్టిస్తున్నారు, ఎవరు పారిశ్రామికతను బెదిరిస్తున్నారు, దీన్ని బట్టి అర్థమవుతుంది. సభలో ఒక ప్రశ్న వేస్తే దాదాపుగా 4500 ఎంఎస్సీకి సంబంధించిన ఇండస్ట్రీస్ క్లోజ్ అయిపోయాయి 2 సంవత్సరాలలో. దాదాపుగా 49,000 ఉద్యోగాలు కోల్పోయారు. 49,000 ఉద్యోగాలు. 4,500 చిన్న పరిశ్రమలు మూతపడితే దాదాపుగా 49,000 ఉద్యోగాలు వాళ్లకు ఉద్యోగాలు పోయాయి. పైన చూస్తే వీళ్ళు చెప్పేటువంటి 1,00,000 ఉద్యోగాలు కనపడలేదు, కేవలం 22,000 అన్నటువంటిది రిపోర్ట్ కనపడుతోంది. కింద చూస్తే మన ఎంఎస్ఎంఈలకు సంబంధించి చూసుకుంటే 50,000 మంది దాదాపుగా ఉద్యోగాలు కోల్పోయారు. 4,500 దాదాపు కుటీర పరిశ్రమలు అన్ని కూడా మూతపడ్డాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.